సో అందరికీ నమస్కారం. ఈ కుసుమ ఛానల్ చూస్తున్న వారు ఈ వీడియోను పూర్తిగా చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేయండి. సో మరిన్ని హెల్త్ టిప్స్ కోసం, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను ఫాలో చేయండి. సో మన చుట్టూ ఎన్నో ఔషధ గుణాలు ఉన్నటువంటి మొక్కలు ప్రకృతిలో చాలా ఉన్నాయి. సో అందులో సౌందర్య గుణానికి అవసరమైనటువంటి దగ్గర నుంచి మొదలు పెడితే దీర్ఘకాల వ్యాధులు తగ్గించేటువంటి మొక్కల వరకు మన చుట్టూనే ఔషధాలకు నిలయంగా ఉన్నటువంటి ప్రకృతి ఈ రోజు నాడు ఉంది. అలాంటి ఔషధ గుణాలు ఉన్నటువంటి మొక్కలలో ఒక ప్రత్యేకమైన మొక్క రణపాల ఆకు చెట్టు. సో ఈ రోజు నాడు మనం రణపాల ఆకు గురించి తెలుసుకుందాం. ఇది రణపాల ఆకు. సో ఈ రకంగా ఉంటుంది, చూడ్డానికి మందంగా దొడ్డుగా ఉండి, సో ఇలా ఆకుపచ్చగా ఉండి, దీని యొక్క రెమ్మలు బ్రౌన్ కలర్ లో ఉంటాయి. సో ఇది మన ఇంట్లో ఎక్కడైనా మనం పూల తొట్టిలో పెట్టుకోవచ్చు. ఒక ఆకును కూడా తెచ్చి మట్టిలో పెట్టేసి అది ఏనుకుంటుంది. సో ఈ మొక్కకు ఎలాంటి విత్తనం కూడా పెట్టనవసరం లేదు, డైరెక్ట్ ఆకును పెట్టేస్తే కూడా ఏనుకుంటుంది. ఇది తినడం ద్వారా ఎన్నో రకాల వ్యాధులు మనకు రాకుండా ఉంటాయి. అంటే ఆయుర్వేదంలో చెప్పినట్టుగా 150 రకాల జబ్బులు మనకు రాకుండా ఈ యొక్క ఔషధ గుణం ఉన్నటువంటి మొక్క కాపాడుతుందనేది మనం అందులో లిఖించబడ్డది. సో అందులో ముఖ్యంగా అధిక రక్తపోటు, బీపీని కంట్రోల్ చేయడంలో ఈ రణపాలకు అత్యున్నతమైనటువంటి గుణాలు ఉన్నటువంటిది. సో అలాగే మధుమేహాన్ని కూడా కంట్రోల్ చేస్తుంది. ముఖ్యంగా కిడ్నీ సమస్యలు రాకుండా కాపాడుతుంది. కిడ్నీలో ఉన్నటువంటి స్టోన్ ను కరిగించడంలో, అలాగే క్రియాటిన్ లెవెల్స్ ను కూడా తగ్గించడంలో కూడా ఈ మొక్క ప్రత్యేకమైనటువంటి ఔషధ గుణాలు ఉందని చెప్పేసి ఆయుర్వేదంలో ఉంది. సో దీన్ని మనం రోజు తినడం ద్వారా ఆకును ముఖం కడుక్కొని పడి గడుపున కూడా తినొచ్చు. ఇలా ఆకును తెప్పుకొని మనం కడుక్కొని డైరెక్ట్ గా తినవచ్చు. సో అలాగే దీన్ని మనం ఒక గ్లాస్ జ్యూస్ చేసుకొని, ఒక 5-6 లీవ్స్ తీసుకొని జ్యూస్ చేసుకొని మనం వడగట్టుకొని ఆ జ్యూస్ డైరెక్ట్ గా తీసుకోవచ్చు, కొంచెం తేనె కలుపుకొని కూడా తీసుకోవచ్చు. సో ఈ రకంగా ఒక 1 మంత్ కనుక చేసేది ఉంటే ఎన్నో ఆరోగ్య లక్షణాలు మనకు చేకూరుతాయనేది మనం ఆయుర్వేదంలో చెప్పబడ్డది. మనం చాలా మందిని కదిలించినప్పుడు కూడా వాళ్ళు వెలిబుచ్చినటువంటి అభిప్రాయము. ఈ రణపాల ఆకును మీ ఇళ్లలో అందరూ పెట్టుకోండి. ప్రతిరోజు ఒక ఆకు తినండి, ఆరోగ్యంగా ఉండండి. అందరికీ నమస్కారం.